ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామం మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము యోబు గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. ఆయన నోటి మాటలను అవలంబించుము, ఆయన ఉపదేశములు నీ హృదయంలో ఉంచుకొనుము. ఈ మాట ప్రియ దేవుని బిడ్డలారా మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకు అనంటే, ఇదిగో ఎలీఫాజు అనేటువంటి స్నేహితుడు యోబుకున్నాడు. ఈ ఎలీఫాజ్ అనేటువంటి స్నేహితుడు యోబును బలపరుస్తూ ఉన్నాడు. ఏమని అనంటే, దేవుని యొక్క మాటల్ని బట్టి నువ్వు నడుచుకోవాలి, అదేవిధంగా దేవుని యొక్క ఉపదేశములను నీ యొక్క హృదయంలో ఉంచుకోవాలని. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా మనల్ని బలపరిచే వాళ్ళైతే మనకి దొరకరు. ఎందుకనంటే, దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకో, దేవుని యొక్క మాటల్ని నీ హృదయంలో ఉంచుకోమని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడనంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి చూచుకొనుట చేతనే కదా అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన నడతను ఎప్పుడు శుద్ధిపరచుకుంటాము అనంటే దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకొనుట చేతనే. అందుకే యోబు గ్రంథంలో ఈ మాట రాయబడింది ఏంటి అనంటే, ఇదిగో దేవుని యొక్క మాటల చేత నేను అవలంబించుము, నడుచుకొనుట అవలంబించుము, దేవుని మాటల్ని బట్టి నడుచుకోవడము నువ్వు ప్రారంభించు. అదేవిధంగా అంటూ ఉన్నాడు, దేవుని మాటల్ని నీ హృదయంలో ఉంచుకొనుము. దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకునే పరిస్థితి నీలో ఉంటే, ప్రతి విధమైన సందర్భంలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఇదిగో ధర్మశాస్త్రాన్ని అనుసరించిన యెహోషువను దేవుడు దీవిస్తానని వాగ్దానం చేశాడు. అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన దావీదును దేవుడు దీవించాడు. దేవుడు తన వాక్యాన్ని శ్రద్ధగా అనుసరించే ప్రతి ఒక్కరిని ఆయన దీవిస్తాడు, గొప్పగా వాడుకుంటాడు, బలవంతులుగా నిలబెడతాడు. కాబట్టి ఉదయకాల వేళలో దేవుని మాటలను అనుసరిస్తూ మన హృదయాల్లో వాటిని భద్రపరుచుకుంటూ మనం ముందుకు వెళ్తే దేవుని ఆత్మ కాపుదల మనకు ఎల్లప్పుడూ ఉంటుంది, మనల్ని నడిపిస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు. ఈ ఉదయకాల వేళలో నాయన ప్రభువా, నీ బిడ్డలతో ఈ విధంగా మాట్లాడటకు మీరు చూపిన కృపకై వందనాలు. ఈ మాట వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఇదిగో నాయన, మీ ఉపదేశములు మా హృదయంలో భద్రపరచుకోవడానికి, వాటిని బట్టి మా నడతను ప్రారంభించడానికి మీ సహాయము దయచేయండి. దేవా, నీ కృపగల హస్తాలకు నాయన ప్రభువా, ఇదిగో మమ్మల్ని అందరిని అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శివనామములో ప్రార్థన అడుగుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.